హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బలవంతపు బంధం పార్ట్ 58 చూడబోయే ముందు ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందైతే అవి చూడండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదామా మరి? బలవంతపు బంధం పార్ట్ 58. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి వస్తుంది వసుధ. అక్కడ పరిస్థితి ఏంటో మరి చూద్దాం రండి. ఎండి వైఫ్ అని కూడా మర్చిపోయి వసుధనే చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నవారు. వారందరినీ చూసి అరికాలి మంట నడినెత్తికెక్కింది వైష్ణవ్కి. పట్టరాని కోపంతో టేబుల్ పై తన చేతితో గట్టిగా కొట్టాడు అతను. ఆ సౌండ్కి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎక్కడ వాళ్ళక్కడ సర్దుకుని తన భార్యని వైష్ణవ్ ఏమంటాడో అని ఒక అంచనాకి వచ్చి అతని వైపే చూస్తున్నారు అందరూ. అక్కడ వాతావరణం తేడాగా కనిపించడంతో బెదురుగా వచ్చి తనకి అలాట్ చేసిన చైర్లో కూర్చోపోయింది వసుధ. 1 సెకండ్ మేడం, హాల్లో ప్రతిధ్వనించింది వైష్ణవ్ గంతు. అందరి చూపు వైష్ణవ్ వైపు మళ్ళగా అతని అరుపు విని వీక్షిత్ గుండెల్లో రాయి పడింది. అయోమయంగా వైష్ణవ్ వైపు చూసింది వసుధ. టైం ఎంత మేడం? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు వైష్ణవ్. 10:20 సార్, చెప్పింది వసుధ. మనోజ్, మీటింగ్ ఎన్ని గంటలకి? అడిగాడు వైష్ణవ్. 10 o'clock సార్, చెప్పాడు మనోజ్. మరి కరెక్ట్ టైం మేడంకి ఇన్ఫార్మ్ చేయలేదా? అడిగాడు వైష్ణవ్. మెయిల్ చేశాను సార్, చెప్పాడు మనోజ్. మరి మీరు లేటుగా ఎందుకు వచ్చారు మేడం? అడిగాడు వైష్ణవ్. సారీ సార్, నేను మెయిల్ చూసుకోలేదు. 10:30కి మీటింగ్ అనుకున్నా, తల వంచుకుని సంజయ్షి చెప్పింది వసుధ. మీరు అనుకుంటే సరిపోతుందా? మీతో పాటు మిగతా వాళ్ళు కూడా అనుకోవాలి కదా. పోనీ ఒక పని చేద్దాం, రేపటి నుంచి మీరు ఏ టైం అనుకుంటున్నారో మనోజ్కి చెప్తే అతను అదే టైంకి మీటింగ్ అరేంజ్ చేస్తాడు, చెప్పాడు వైష్ణవ్. ఆ మాటకి అందరూ షాక్ అయ్యారు. లేట్ అయిందని భార్య కదా, ఆవిడని ఒక్క మాట కూడా అనడు అని అనుకున్నా అక్కడ ఉన్నవారి అంచనాలను తారుమారు చేశాడు వైష్ణవ్. తాను ఆఫీస్లో అడుగు పెట్టిన మొదటి రోజే అందరూ ముందు వైష్ణవ్ తనని అవమానించడంతో వసుధ మనసుకి చాలా బాధగా అనిపించింది. అందరూ ముందు భార్యని సపోర్ట్ చేసి ఆమె దృష్టిలో హీరో అవుతాడనుకుంటే నువ్వేంట్రా బాబు అందరూ ముందు అవమానించి విలన్ అవుతున్నావు. ఇంకా నిన్ను నీ కాపురాన్ని కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని మనసులో అనుకున్నాడు వీక్షిత్. అతను మైండ్ వాయిస్ కనిపెట్టిన వందన అతన్ని ఏ దేవుడు కాపాడతాడా అన్న విషయం తర్వాత ముందు నా నుంచి నిన్ను ఏ దేవుడు కాపాడలేడు, అది గుర్తుపెట్టుకో, కచ్చిగా అంది. ఆ మాటతో వీడి కాపురం నా చావుకొచ్చింది అనుకుని తన ముందు ఉన్న ఫైల్ తీసుకుని తల బాదుకున్నాడు వీక్షిత్. ఇంకా వైష్ణవ్ మాటలు భరిస్తూ ఉండలేని వసుధ, దయచేసి అందరూ నన్ను క్షమించండి, నా వల్ల మీ అందరూ చాలాసేపు వెయిట్ చేశారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని తల వంచుకుని చెప్పింది. ఒక కంపెనీ సీఈఓగా ఆమె చేసిన తప్పుకి ఆమెను నిలదీసినా ఆమె భర్తగా అందరికీ ఆమె క్షమాపణ చెప్పడం వైష్ణవ్కి నచ్చలేదు. మిస్టర్ మనోజ్, మేడంకి ఫైల్ ఇచ్చి తన సీట్లో కూర్చోమనండి అని అన్నాడు వైష్ణవ్. కోపం ఏడుపు కలగలిపి రాగా ఎర్రని కందగడ్డలా మారిపోయింది వసుధ మొహం. అది చూసిన అందరూ ఇంటికి వెళ్ళాక వైష్ణవ్ సార్ పని అవుట్ అని ఫిక్స్ అయిపోయారు. 15 నిమిషాల్లో మీటింగ్ కంప్లీట్ చేసి వైష్ణవిని ఆ కంపెనీ సీఈఓగా ప్రకటించి తను కొత్తగా డీల్ చేయబోతున్న ఏవీ కంపెనీ పార్ట్నర్షిప్ గురించి అందరికీ చెప్పి రేపు కంపెనీ ఎండి వస్తున్నాడు అని మీటింగ్కి అందరూ అటెండ్ అవ్వాలని చెప్పాడు వైష్ణవ్. అందరూ ఓకే సార్ అని అన్నారు. మిస్టర్ మనోజ్,
ఇప్పటి నుంచి మేల్స్తో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి పర్సనల్గా కాల్ చేసి మీటింగ్ గురించి ఇన్ఫార్మ్ చేయండి. అలా చెప్పడానికి స్టాఫ్ ఎవరికి టైం లేకపోతే కొత్తగా స్టాఫ్ని రిక్రూట్ చేసుకోండి అని అన్నాడు వైష్ణవ్. ఆ మాటకి వసుధ కోపం మరింత పెరిగింది. ఓరిని యాటిట్యూడ్ తగలయ్యా, పెళ్ళం దగ్గర యాటిట్యూడ్ ఏంట్రా ఇడియట్ అని మనసులో తిట్టుకుంటూ ఎవరివో చూపులు తనని గుచ్చుతూ ఉంటే ఒక్కసారి పక్కకు తిరిగాడు వీక్షిత్. అక్కడ కళ్ళల్లో నిప్పులు కక్కుతూ తననే చూస్తూ ఉంది వందన. ఆ చూపు చూసి ఇంకా నాకు తుంగభద్రనే దిక్కు అని ఫిక్స్ అయిపోయాడు వీక్షిత్. కోపంగా అక్కడి నుంచి బయటికి నడిచింది వసుధ. తన వెనకే వెళ్ళిన వందన, అక్క ఇంటికే కదా, నేను వస్తాను అని అంది. నేను వెళుతున్నది ఇంటికి కాదు అంది వసుధ. ఆమె మాటలు ఆమె ముందు వెళుతున్న వైష్ణవ్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఎక్కడికి వెళుతున్నావు అంది వందన. అసలే చిరాకు ఉన్న ఆమెకి వందన ప్రశ్నలు మరింత చిరాకు తెప్పించాయి. ఇంట్లోకి వస్తావా అరిచింది వసుధ. ఆ మాటతో వసుధ ఎంత కోపంగా ఉందో అర్థమై కొంచెం డల్ వాయిస్తో, ఆహా నేను రానులే, నువ్వు వెళ్ళు భయంగా అంది వందన. ఆ మాట విని తనలోనే తను నవ్వుకున్నాడు వైష్ణవ్. కోపంగా లిఫ్ట్ వైపు వెళ్ళి వసుధకి లిఫ్ట్ ఎక్కుతూ కనిపించాడు వైష్ణవ్. అతన్ని చూసి స్టెప్స్ వైపు వెళ్ళింది ఆమె. అబ్బో, మేడం గారు చాలా వేడిగా ఉన్నారు అని అనుకున్నాడు వైష్ణవ్. వసుధ కార్ సెల్లార్ దగ్గరికి వెళ్ళేసరికి కార్కు జారబడి తన ఫోన్ చూసుకుంటూ కనిపించాడు వైష్ణవ్. అతను చూసి వెనుతిరిగింది వసుధ. వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO భార్య తన కారు ఉండగా బయటికి వెళ్ళి ఆటోలో వెళ్ళడం చూసిన ఈ కంపెనీ స్టాఫ్ ముందు నీ భర్త పరువు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకుని ఆ తర్వాత అడుగు ముందుకు వెయ్యి అని చెప్పి కార్ లాక్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు వైష్ణవ్. అతని మాట గురించి ఆలోచించి వెనక్కి వచ్చి కారులో కూర్చుంది వసుధ. కోపంగా ఉన్న ఆమె మొహాన్ని చూసి ఐఎమ్ సారీ అని చెప్పాడు వైష్ణవ్. నన్ను కాదు అన్నట్టు మొహం పక్కకు తిప్పుకుంది వసుధ. ప్లీజ్ వసు, ఫర్గివ్ మీ అని అడిగాడు వైష్ణవ్. అంత తప్పు మీరేం చేశారు అతని వైపు కూడా చూడకుండా అడిగింది వసుధ. మీటింగ్లో నిన్ను అలా అన్నందుకు అన్నాడు వైష్ణవ్. అక్కడ మీరు MD, నేను కాదు. నేనే కాదు, మీటింగ్కి ఎవరు లేటుగా వచ్చినా మీ రియాక్షన్ అలాగే ఉంటుంది. అందుకని అందరికీ ఇలానే సరే చెప్తారా అడిగింది వసుధ. అందరికీ కాదు, నాకు సొంతమైన మనిషికి మాత్రమే చెప్తాను అని కార్ స్టార్ట్ చేశాడు వైష్ణవ్. ఆ మాటతో ఆశ్చర్యంగా వైష్ణవ్ వైపు చూస్తుంది ఆమె. కార్ రోడ్డు మీద ఫాస్ట్గా వెళుతుంది. అయినా వసుధ చూపు తిప్పలేదు. తనని తాను మర్చిపోయి మరీ వైష్ణవిని చూస్తూ ఉంది. ఆ చూపులు వైష్ణవికి తెలుస్తూ ఉన్నా తన ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు అతను. అంత పెద్ద కంపెనీని రన్ చేస్తున్న వైష్ణవ్కి ఆమె చూపుల బాణాలు తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది. కార్ సడన్ బ్రేక్ వేయడంతో వైష్ణవిని చూస్తూ కూర్చున్న వసుధ ముందుకు పడబోయింది. వెంటనే రియాక్ట్ అయిన వైష్ణవ్ ఆమె ముందుకు పడకుండా తన చెయ్యి అడ్డు పెట్టాడు. దానితో తన చెయ్యి ఆమె హృదయానికి టచ్ అయ్యింది. సారీ, పడిపోతున్నావని తొందరలో అలా జరిగిపోయింది. అయినా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా అని కొంచెం మొహం పక్కకు తిప్పుకుని చెప్పాడు వైష్ణవ్. సో స్వీట్ అని మనసులో అనుకుని, ఇది మన ఇల్లు కాదు కదా, ఎక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అడిగింది వసుధ. కిందకి దిగి లోపలికి వెళ్తే నీకే తెలుస్తుంది అని. అసలు ఏ ఫీలింగ్ లేదే బాబు నీకు, అన్రొమాంటిక్ వైఫ్ అని మనసులో తిట్టుకుంటూ దిగు అని కారు దిగాడు వైష్ణవ్. అతని ఫేస్లో ఫీలింగ్స్ చూసి నవ్వుకుంటూ కిందకి దిగింది వసుధ. వాళ్ళ వెనకే వచ్చారు వీక్షిత్, వందన.
కాలేజీకి వచ్చిన నీరజ్ వర్షిత క్లాస్ రూమ్కి వెళుతూ ఉండగా నీరజ్ అంటూ వచ్చి అతన్ని హక్ చేసుకుంది సోనియా. అది చూసి కాలుని నేలకేసి బలంగా కొట్టింది వర్షిత. ఆమె కళ్ళల్లో జలసి బాగా తెలుస్తూ ఉంటే నీరజ్ మనసులో ఆనందంతో గంతులు వేస్తుంది. ఓసిని దుంప తెగ, నీకు ప్రేమించడానికి నా మొగుడే దొరికాడా, ఈ ప్రపంచంలో వేరే మగవాళ్లే లేరు అన్నట్లు బబుల్ గమ్లా అలా అతుక్కుపోయావేంటే బాబు, నిన్ను తగలయ్యా అని మనసులో తిట్టుకుంటూ ఉంది వర్షిత. అప్పుడే అక్కడికి వచ్చిన అశోక్ హాయ్ వర్షిత అని విష్ చేశాడు. హాయ్ అని ముక్తాసరిగా చెప్పింది వర్షిత. క్లాస్కి ఇంకా టైం ఉంది కదా, కాఫీ తాగుదామా అని ఆఫర్ చేశాడు అశోక్. సారీ అశోక్, నో థ్యాంక్స్, నాకు ఇప్పుడు కాఫీ తాగే మూడ్ లేదు విసురుగా చెప్పింది వర్షిత. అబ్బా ఇంకా టైం ఉంది కదా, ఒక్క కాఫీ తాగడానికి ఏమైపోతుంది, రా వర్షి అని చనువుగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు అశోక్. అక్కడే ఉండి అదంతా చూస్తున్న నీరజ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. ఆ చర్య నచ్చని వర్షిత తన చేతిని విదిలించుకుని, చూడు అశోక్, నా మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయని నాకు తెలుసు, కానీ నీ మీద నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. సో ఇలా నా వెంట పడుతుంది, టైం వేస్ట్ చేసుకోకు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె తన మీద కోపాన్ని అశోక్ మీద చూపించింది అని అర్థం చేసుకున్న నీరజ్ తన పక్కన నిలిచిన సోని నుండి తన చెయ్యి తీసుకుని, వర్షిత తనకు చెప్పిన సమాధానం నేను నీకు చెప్తున్నాను అని అన్నాడు. నీరజ్కి సోని సమాధానం ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే నా ప్రీతమ స్టోరీ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, అది కూడా చాలా 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 మంచి స్టోరీ, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేసి ఆ స్టోరీ కూడా వింటారని ఆశిస్తున్నాను. బాయ్.